కీర్తన భాగం 23లో అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అనే చిరకాలము ఆయన మందిరంలో జీవిస్తాను అని చెప్తున్నాడు. నిజమే, మనం ఇంతవరకు బ్రతికిన దినములన్నీ కూడా ప్రభు మనకు తోడుగా ఉంచి నడిపించాడు, కాపాడుతూ వచ్చాడు. మన బ్రతుకులో కావలసిన విషయాల సందర్భాలన్నింటిలో కూడా ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఇంకనూ మనం క్షేమమును పొందుకుంటూ క్షేమాభివృద్ధి కలిగి మనం సుఖ సంతోషాలను అనుభవించగలుగుతున్నాం. కష్టాలు కన్నీళ్ళు అనేవి సాధారణమే. సంతోషం ఎలాగైతే మన జీవితానికి వస్తుందో అలాగా కష్టములు అనేవి, నష్టాలు అనేవి, ఇరుకులు అనేవి, ఇబ్బందులు అనేవి కూడా మన జీవితాలకి సర్వసాధారణమైనటువంటివి. కాబట్టి ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు సంభవించినా మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నప్పుడు దేవుడు మన బ్రతుకులకు ఆయన అండగా నిలబడతాడు, తోడుగా నిలబడతాడు, మన పక్షంగా తన కృపగల కార్యాలు చేస్తాడు. కాబట్టి నూతన సంవత్సరంలో మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుందాము. 11వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 155వ పేజీ నెంబరు 11వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకొని కొద్దిసేపు వాక్యం ధ్యానం చేసుకున్నాం. యెహోవా చేసిన గొప్ప కార్యమంతయు మీ కనులే చూచి విన్నవి కదా. మీరు బలము కలిగి స్వాధీనపరచుటకై నది దాటి వెళుచున్న దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును యెహోవా వారికి వారి సంతానమునకు దయచేసేదని తన మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును, అనగా పాలుదేళ్లు ప్రవహించే దేశమున మీరు దీర్ఘాయుష్యమంతులగినట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని మీరు కైకొనవలను. మీరు స్వాధీనపరచుకున్న భూదేశం మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టిదివి. మీరు నది దాడి స్వాధీనమే పరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడి వాక్యం మన హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం చదివినటువంటి వాక్య భాగం మనం అనేకమైన సార్లు ధ్యానం చేసుకున్నట్టు ఉంటాం. ఎక్కువగా మనం ఈ యొక్క నూతన సంవత్సర సమయంలో కానీ, బర్త్డేల సమయంలో కానీ, లేకపోతే ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు ఎక్కువగా మనము దీన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ అయినప్పటికీ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం తన మహాకృపను మనపై ఏ రీతిగా ఉంచబోచున్నాడో ఈ వాక్యం ద్వారా తెలియపరుచున్నాడు. వాక్యమైన దేవుడు మన జీవితాలను వాక్యం ద్వారా ఆశీర్వదిస్తాడు, వాక్యం ద్వారా బలపరుస్తాడు, వాక్యం ద్వారా దీవిస్తాడు, వాక్యం ద్వారా మనల్ని హెచ్చిస్తాడు, వాక్యం ద్వారా మనల్ని బాగు చేస్తాడు, వాక్యం ద్వారా మనల్ని స్వస్థపరుస్తాడు. ఏదైనా సరే మన జీవితానికి, విశ్వాస జీవితానికి వాక్యమే ప్రమాణం. కాబట్టి మన వాక్యం మీద ఎప్పుడూ కూడా మన ధ్యానము, మన దృష్టి, మన ఆలోచన, మన తలంపును కలిగి ఉండాలి. అప్పుడే మనం వాక్యములో నుండి వచ్చు ఆశీర్వాదాన్ని పొందుకోగలం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ చదివినటువంటి వాక్య భాగంలో మనకి ఈరోజు 4 విషయాలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనకు 4 విషయాలను తెలియపరుచున్నాడు. దేవుడు గతించినటువంటి 2025వ సంవత్సరం మనల్ని కాపాడి రక్షించి బ్రతికించి సజీవంగా ఉంచాడు. కాబట్టి మనం ఈ 2026వ సంవత్సరంలోనికి అడుగుపెట్టాం. ఈ 2026వ సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి మనం ఈ 2026వ సంవత్సరం ఇంకా 4వ తారీఖులోనే ఉన్నాం. ఇంకా మొదటి 4వ దినం మాత్రమే. ఇంకా మన ముందు 2000
60 రోజులు ఉన్నాయి. ఇంకా 361 రోజులు ఉన్నాయి మన ముందు. ఈ 361 రోజులు కూడా మన జీవితంలో మనము దేవుని కృపను పొందుకొని బ్రతికితే, దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తే, దేవుడు మన మీద కనుక లక్ష్యం ఉంచితే మనము జయ జీవితమును, శుభకరమైన జీవితమును, ఆశీర్వాదకరమైన జీవితమును, సంతోషభరితమైన జీవితమును మన జీవితంలో పొందగలం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పేటువంటి విషయాలు ఏమై ఉన్నాయో ఒక్కసారి మనం దాని మీద దృష్టి పెడదాం. మొట్టమొదటిగా చదివినటువంటి వాక్యంలో 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగినట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించాజ్ఞలన్నిటిని మీరు గైకొనవలెను. మొట్టమొదటిగా దేవుని వాక్యము ద్వారా మనకు సంప్రాప్తించేటువంటి గొప్ప మేలు ఏంటి అంటే, పాలు తేనెలు ప్రవహించే దేశము, అనగా పాలు తేనెలు ప్రవహించే సంవత్సరముగా దేవుడి సంవత్సరాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించే దేశము. దేవుడు ఇశ్రాయేలీయులతో కనాను దేశమును స్వాతంత్రించుకుంటారు. ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము అని మోషేకు 12 మంది వేగుల ద్వారా అనుగ్రహించినటువంటి ఒక మహా గొప్ప సమాచారం. ఆనాడే దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశమును ఇశ్రాయేలీయులు అనగా దేవుణ్ణి నమ్మినటువంటి వారికి ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో మనం ఒక సంవత్సరాన్ని దాటి వచ్చాం, మరొక సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టాం. ఈ మరొక సంవత్సరమైనటువంటి 2026వ సంవత్సరంను దేవుడు ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం నడుచుకుంటే, దేవుడు మనకు ఈ సంవత్సరమును పాలు తేనెలు ప్రవహించు దేశముగా, మనం ప్రవహించు సంవత్సరముగా ఆయన మనకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగని మనం ఒకసారి దాన్ని వివరిస్తే, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, కనాను దేశాన్ని అప్పుడు 12 మంది ఇశ్రాయేలు గోత్రాలకు ప్రధానులు వెళ్ళి వేగి చూసి వచ్చారు. వేగి చూసి వచ్చినప్పుడు అక్కడ వారికి కనిపించినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము అని వారు నిజముగా ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం అని మోషేకు సమాచారం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, అక్కడ పండేటువంటి పంటలు బహు విస్తారముగా ఉంటాయి. ఈ లోకం మన దేశంలో మనం వరి పంటలు వేస్తాం. ఎకరానికి వచ్చి గోదావరి జిల్లాలో అయితే 40 బస్తాలు 40 క్వింటాళ్ళు వస్తుంది దిగుబడి ఎకరానికి. అదే మిగతా ప్రాంతాల విజయనగరం, శ్రీకాకుళం ఆ ప్రాంతాల్లో అయితే 20, 25, 30 లోపులోనే వస్తుంటే పెరగదు. కానీ అదే ఇశ్రాయేలు దేశంలో అయితే సుమారు 100 బస్తాల క్వింటాళ్ళ దిగుబడి వస్తుందంట. హల్లెలూయా. ఆ దేశంలో ఎష్కోలు అనబడే లోయ ఒకటి ఉంది. ఆ లోయలో నుంచి ఇశ్రాయేలీయులు ఒక ద్రాక్ష గెలను కోసుకొచ్చారంట అందరికి చూపించడం కోసం. ఆ ద్రాక్ష గెలను ఎలా మోసుకొచ్చారంటే, ఒక కర్రకు మధ్యలో ద్రాక్ష గెలను కట్టి ఆ చివరకులు ఈ చివరకులు భుజం మీద పెట్టుకొని మోసుకుంటూ వచ్చారంట. అంటే ఎంత పెద్ద ద్రాక్ష గెల చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్దదైతే అలా మోసుకొస్తాం. మనం కేజీ ద్రాక్ష పళ్ళు కొంటేనే 5, 6, 7 గుత్తులు వస్తాయి. అలాంటి ఒక గుత్తిని వారు మొయ్యలేకపోయారు 2 మనుషులు. అంటే సుమారు ఇంత ఎత్తుండేటువంటి ద్రాక్ష గెలలు, ఇంత ఉండే ద్రాక్ష గెలలు అంటే
ఎంత సమృద్ధి అయినటువంటి దిగుబడి చూడండి. అక్కడ దానిమ్మ పళ్ళు కోసారంట. ఒక్కొక్క దానిమ్మ పండు ఒక్కొక్కటి బిందె, మన నీళ్ళ బిందె ఉంటుందా, ఆ బిందె అంత సైజులో ఉన్నాయంట ఒక్కొక్క దానిమ్మ పండు. మనం కొనే దానిమ్మ పళ్ళు ఎంతంత పిందులు అయితే 50కి 10 ఇచ్చేస్తారు, లేకపోతే 100కు 3, 4 ఇస్తారు. ఇప్పుడు కేజీల లెక్కన అమ్ముతున్నారు. కేజీ 200, 300 అంటే ఇంకా దానిమ్మ పళ్ళు పెద్ద వేస్ట్ మరి. కానీ అంతటి ఆశీర్వాదము పొందేటువంటి ప్రాంతం అనే దాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు సెలవు ఇచ్చేటువంటి మాట ఏంటంటే 2026 సంవత్సరం మన జీవితాలకు పాలు తేనెలు ప్రవహించే సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఆశీర్వాదము, సమృద్ధి మన జీవితానికి మెండుగా అనుగ్రహింపబడే సంవత్సరం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ 2026 సంవత్సరంలో దేవుని మాట మీద మనం ఇప్పుడు దృష్టి పెట్టాలి. రెండవదిగా మనం చూస్తే 11వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చదవండి 11వ వచనం. మీరు నది దాటి 11వ వచనం. నీ చేతులకు మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. హల్లెలూయా. ఇప్పుడు ఆ దేశము ఎటువంటి దేశం అంట? కొండలు లోయలు గల దేశం. హల్లెలూయా. కూర్చోండి. కొండలు లోయలు గల దేశం. రే మీరు నది దాటి స్వాధీనపరుచుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల ఎటువంటి దేశం అంట? కొండలు లోయలు గల దేశం. ఎందుకు కొండలు లోయలు గల దేశం అని చెప్పాడు అంటే, కొండ మీద ఎప్పుడు కూడా మేఘం ఉద్భవిస్తుంది. కొండ మీద నుంచి ఆవిరి లేచి మేఘం ఏర్పడుతుంది. మేఘం ఎప్పుడైతే ఏర్పడుతుందో అది కొండ దగ్గరకు వచ్చేసరికి ఆ మేఘాలు ప్రయాణం చేస్తూ కొండలు వచ్చేసరికి ఆ కొండల మీద నుంచి తగిలేటువంటి దానికి, ఆ వెచ్చదనానికి అవి ఆగి వర్షాన్ని కుమ్మరిస్తూ ఉంటాయి. హల్లెలూయా. అంటే కొండ మీద వర్షము ఎక్కువగా కురుస్తుంది. కొండ మీద ఏమవుద్ది? వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం వ్యవసాయం చేస్తే ఏం కావాలి? ముందు నీరు కావాలి. నీరు ఉంటేనే దిగుబడి బాగా వస్తుంది. నీరు లేకపోతే దిగుబడి రాదు. ఇప్పుడు కొండ ఉన్నదంటే కొండ మీద వర్షం పడుతుంది. పడ్డ వర్షం అంతా ఎక్కడికి వస్తుంది? లోయలోనికి వస్తుంది. లోయలోనికి వచ్చి అక్కడ నీరంతా కూడా స్టాక్ అవుతుంది. ఆ స్టాక్ అయిన దాన్నే మనం ఏమంటాం? రిజర్వాయర్లు, లేకపోతే మేఘాద్రి గడ్డ, లేకపోతే అక్కడక్కడ దేవరాపల్లి దగ్గర ఒకటి ఉంటుంది. డ్యామ్కే పేరు ఉంటుంది. తాండవం ఏదో ఉంటుంది. అలాగే అటు ఎస్కోట దగ్గర చూస్తే అక్కడ ఒక రిజర్వాయర్ ఉంటుంది, ఒక పెద్ద చెరువు. ఏంటది? తాటిపూడి జలాశయం. ఇవన్నీ కొండల మీద పడి కిందకు వచ్చిన నీటి, వర్షపు నీరే నిలవున్న చోటు ఆ లోయలు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే చక్కని పంటలు పండి దిగుబడి వస్తుంది. మనుషులకి మంచినీరు తాగడానికి సమృద్ధిగా ఉంటుంది, పంటలు పండించుకోవడానికి సమృద్ధిగా ఉంటుంది, బట్టలు ఉతుక్కోవడానికి సమృద్ధిగా ఉంటుంది, స్నానం చేయడానికి సమృద్ధిగా ఉంటుంది, ఇల్లు కడుక్కోవడానికి సమృద్ధిగా ఉంటుంది, బాత్రూమ్కి ల్యాబరేటరీకి వెళ్ళడానికి సమృద్ధిగా ఉంటుంది. అన్నిటికీ సమృద్ధి అయిన వాటర్ దొరుకుతుంది. హల్లెలూయా. వాటర్ దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం, సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్మకు సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు ఈ 2026 సంవత్సరం దేవుడు మనకు కొండలు లోయలు కలిగిన సంవత్సరంగా చేస్తున్నాడు. హల్లెలూయా. అనగా సమృద్ధి కలిగే వర్షపాతం, అనగా నీరు, వాక్యం, పరిశుద్ధాత్మ, అలాగే
వాటి ద్వారా కలిగే సమృద్ధి అయిన సంవత్సరంగా మనకు దేవుడు ఈ సంవత్సరాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన వాక్యం మీద దృష్టి పెట్టాలి. మూడవదిగా మనం చూస్తే 12వ వచనాన్ని జ్ఞాపకం అది చేసుకుందాం. ఆకాశ వర్ష జలము అది 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 నీ దేవుడైన ఆకాశ వర్షపు జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ నీ దేవుడైన యెహోవా కన్నులు చాలు సంవత్సరాది మొదలుకొని చాలు చాలు సగం వరకే. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం దేవుడు లక్ష్యం ఇచ్చినటువంటి దేశం, అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్న దేశం, దేవుడు గుర్తించుకున్న దేశం. దేవుడు మన జీవితాలను గుర్తించుకొని ఈ సంవత్సరమును మనకు ఒక ఆశీర్వాదకరముగా ఏర్పాటు చేసి దానిని మనకు అనుగ్రహించిన సంవత్సరం ఈ 2023వ సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లక్ష్యం ఉంచిన ఈ సంవత్సరం మనకు కావలసినంతగా ఆశీర్వాదం పొందుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత ఏంటంట, తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత. నేను యూట్యూబ్లో వార్తలు చూస్తుంటే ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్లో 1 కేజీ బంగారం ఇటుకలాగా చేశారు. 1 కేజీ బంగారం ఇటుకలాగా చేసి చుట్టూ ఒక గ్లాస్, ఒక బాక్స్ లాగా, గ్లాస్ తోటి ఒక బాక్స్ లాగా చేశారు. దానికి ఇంత కన్నం పెట్టారు, చిన్న కన్నం పెట్టి జనాలందరికీ అనౌన్స్మెంట్ చేశారు. ఎవరైతే అందులో వచ్చి తీసుకుంటారో వాళ్ళదే అది కేజీ బంగారం. నువ్వు కనుక తీయగలిగితే సగం నాకి, నీ బొంద మళ్ళీ కనపడవు అప్పుడు. హల్లెలూయా. నువ్వు కూడా సగం ఇస్తావా? తీతే ఇస్తావా? ఆ టయానికి ఎక్కడ లేని అన్నీ గుర్తుకొస్తాయి కదా. వాళ్ళు ఏం చేస్తారంటే చేయి పెట్టాలి, అందులోంచి ఆ బంగారపు ఇటుకను తీయాలి. బంగారపు ఇటుకను తీయాలి. ఎలా వచ్చే బంగారపు ఇటుకను తీయాలి అంటే తీసుకుంటే తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత, తీసుకోకపోతే అంతే. అలాగే ఈ సంవత్సరం కూడా మనకు దేవుడి దగ్గర నుంచి పొందుకునే వాళ్ళకి పొందుకున్నంత. హల్లెలూయా. దేవుడు లక్ష్య పెట్టిన సంవత్సరం. దేవుడు నువ్వెంతగా దేవునితో సహవాసం చేస్తే దేవుడు అంతగా నీతో ఉంటాడు. నువ్వెంతగా దేవుడిని అడిగే ప్రార్థన మొదలు పెడితే దేవుడు నీకు అంతగా ఇస్తాడు. అందుకనే ఆయన అంటాడు కదా, రహస్య స్థలమందు దాచబడిన ధనము నీకు ఇస్తానన్నాడు, నిధిని నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం దేవుడు లక్ష్య పెట్టిన సంవత్సరం. నీకు కావలసినంత ఆశీర్వాదం పొందుకో. హల్లెలూయా. 4వదిగా సంవత్సరాది నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. ఎల్లప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కను దృష్టి మనల్ని చూస్తూనే ఉంటుందంట, మన మీదే ఉంటుందంట. ఎవరమైతే ఆయన వాక్యమునకు లోపడతామో, ఆయన యందు విశ్వాసం ఉంటామో, ఎవరమైతే ఆయన మీద ఆధారపడతామో అట్టి వారికి అందరికి దేవుడి కనుచూపు, కను దృష్టి వారి మీద మెండుగా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కను దృష్టి అంటే ఎలాగో మీకు ఒకసారి చెప్తాను. ఎస్తేర్ గ్రంథంలో ఒక సంఘటన ఉంటుంది. అహష్వేరోషు రాజు తనకు అనేక మంది భార్యలు ఉంటారు, వేల మంది, వందల మంది భార్యలు. ప్రతిరోజు వారందరు లైన్లో నిలబడతారు. భార్యలు చక్కగా సుగంధ ద్రవ్యాలు పూసుకొని చక్కగా తయారయ్యి రాజు యొక్క మనసు మీద దృష్టి పడేటట్లు, రాజు దృష్టి పడాలని వాళ్ళందరూ కోరుకుంటారు.
వాళ్ళందరూ లైన్లో నిలబడతారు. ఉదయకాలము రాజు అన్ని కాలకృత్యాలన్నీ తీర్చుకొని రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇలా ఒక రాజు చేతిలో ఒక దండం ఉంటుంది. రాజు చేతిలో దండం అంటే ఒక అధికారం కలిగినటువంటి కర్ర అనమాట, బంగారంది. రాజు ఎవరి దట్టయితే దాన్ని చూపిస్తాడో వాళ్ళకి ఆ రోజు కటాక్షం వచ్చినట్టే, రాజు అనుగ్రహం వాళ్ళ మీదకి వచ్చింది. హల్లెలూయా. వారు అడిగినంత రాజు ఇస్తాడు వారు. హల్లెలూయా. అలాగే దేవుడు ఈ సంవత్సరం ఆయన కనుదృష్టిని మన మీద పెడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన కనుదృష్టిని మన మీద పెడితే ఇంకా జరుగు ఆయన కనుదృష్టిని మన మీద పెడితే మనం అడిగిందంతా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమిస్తాడు? ఇప్పుడు ఏం చేయాలి? మార్కులు పెంచుకోవాలా ఇంకా తగ్గించుకోవాలా? చెప్పాలి. మార్కులు పెంచుకోవాలా తగ్గించుకోవాలా? అప్పులు పెంచుకోవాలా తగ్గించుకోవాలా? రోగాలు పెంచుకోవాలా తగ్గించుకోవాలా? సమస్యలు తగ్గించుకోవాలా పెంచుకోవాలా? బాధలు తగ్గించుకోవాలా పెంచుకోవాలా? ఇబ్బందులు పెంచుకోవాలా పెంచుకోవాలా? తగ్గించుకోవాలి. అంటే దేవుడు లక్ష్యం పెట్టాడు, మనం చూస్తున్నాడు కాబట్టి ప్రభా, ఆయన మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇదిగో రా ప్రభా, ఏమనాలరా? ఇలా చూడు ప్రభా, ఇదిగా ఏమనాలరా? యేసయ్యా నాకు ఇయ్యయ్యా అని అడిగితే ప్రభు మనకిస్తాడు. హల్లెలూయా. నీకు ఇస్తాడు యేసయ్యా. హల్లెలూయా. ఏమని అడగాలి? ఎలవయ్యా. హల్లెలూయా అనమాట. ఎలవయ్యా అంటే ఇంటికి అబ్బయ్యా. హల్లెలూయా. యేసయ్యని మనం ఏం అడగాలి? ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, జ్ఞానం, నేను బాగా చదువుకోవాలి అని ప్రభువుని అడిగితే ప్రభువు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద ఉంది. హల్లెలూయా. ఎవరి మీద ఉంది? మన మీద. ఎప్పుడు కూడా వాక్యాన్ని నా అనే దృష్టితో చూసుకోవాలి, అన్వయించుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఏం చేయాలి? చక్కగా జీన్స్ కోట్ వేసుకొచ్చింది, డ్రెస్ వేసుకొచ్చింది, చక్కగా జుట్టెర పూసుకొచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఎన్ని జీన్స్ కోట్లు కావాలా? ఇంకో 2 కావాలనుకో. ప్రభువా ఇవ్వు అంటావా? జీన్స్ కోట్లు అడుగుతావా? మరేమడుగుతావు? రెండో పాటికి వెళ్ళాలి ప్రభు అని అడుగుతాడు. రెండో పాటికి వెళ్తాను 2 కోట్లు ఈ ప్రభువా. మూడో పాటికి వెళ్తే 3 కోట్లు ఈ ప్రభువా. వాక్యానికి వెళ్తే 10 కోట్లు ఈ ప్రభువా అని కాదు. ప్రభు ఎలాగైతే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తన కనుదృష్టి మన మీద ఉంచుచున్నాడో మనము కూడా మొదటి నుంచి చివరి వరకు ఆయనతో ఉండాలి. హల్లెలూయా. 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 కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ప్రభు ఈ నూతన సంవత్సరంలో నూతన ఆరాధన దినమున మనతో 4 విషయాలు మాట్లాడాడు. టక్ టక్ మనం చెప్పాలి. ఈ సంవత్సరంలో, ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనకిచ్చే 4 విషయాలు ఏంటి? 1, పాలు తేనెలు ప్రవహించే సంవత్సరముగా చేస్తాడు. హల్లెలూయా. 2, కొండలు లోయలు అనగా సస్యశ్యామలం సమృద్ధి కలిగిన సంవత్సరముగా చేస్తాడు. 3, దేవుడు లక్ష్యం ఉంచిన సంవత్సరముగా దేవుడు మన ప్రతి పరిస్థితి మీద లక్ష్యం ఉంచుతాడు. అంటే లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? చెప్పండి. లక్ష్మించడం అంటే నీ మీద నీకేమి నువ్వు పలానా సమస్యలు నేనున్నాను, నీకెందుకు, నేను నీకు సహాయం చేస్తాను అని అండగా నిలబడ్డాం. అండగా నిలబడ్డాం. దేవుడు మనల్ని లక్ష్యమించాడు. 4వది చెప్పాలి, నేనే చెప్పేసుకుంటున్నాను అన్ని. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు కనుదృష్టి మన మీద
ఉంటుంది. హల్లెలూయా. ఇంత గొప్ప సంవత్సరాన్ని మనం ఆశీర్వాదకరంగా మలుచుకోవడమే, దీవెనకరంగా మలుచుకోవడమే. ఇంత గొప్ప అవకాశాన్ని మనము చేజిక్కించుకోవాలి. ఈ సంవత్సరంలో నీకు కావలసినంత ప్రభువు దగ్గర నుంచి అడిగి పొందుకొని సమృద్ధిని కలిగి ఉండు. ఆత్మీయంగా ఎదుగు, ప్రార్థనలో ఎదుగు, వాక్యంలో ఎదుగు. నీ కుటుంబాన్ని, నువ్వు, నీ పరిస్థితులన్నిటినీ ప్రభువు దగ్గర మార్చుకొని ప్రభు ఇచ్చే సహాయంతో సమృద్ధితో పాటు గొప్ప స్థితిని పొందుకో. అట్టి కృప దేవుడు నీకు నాకు దయచేయను కాక. ఆమేన్. హల్లెలూయా.